వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ స్పోర్ట్స్ కోటా సంబంధించి 2023లో మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. 1899 పోస్టులకు సంబంధించి మనకు 2021లో కూడా వచ్చింది. దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కానీ మనకు 2023లో 1899 పోస్టులకు సంబంధించి అప్పుడు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నారో వాళ్ళు అప్పుడు అప్లై చేసుకోవడం అయితే జరిగింది. వాళ్ళకు లిస్ట్ అనేది రిలీజ్ చేసారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ కోసం చాలా మంది కూడా 8 నుంచి 8 to 9 మంత్స్ అయితే వేచి అయితే ఉన్నారు. ఫైనల్లీ ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాగా అపాయింట్మెంట్ లెటర్స్ అనేది రిలీజ్ చేశారు. అది రియలే. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టినాను. ఆల్రెడీ పెడితే కొందరు ఫేక్ అని అన్నారు. విత్ ప్రూఫ్ తోని మన సబ్స్క్రైబర్ కి, మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మన సబ్స్క్రైబర్ కి కాల్ లెటర్ అయితే రావడం అయితే జరిగింది నిన్న. అదే వచ్చేసి నేను విత్ ప్రూఫ్ తోనే అయితే చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇటువంటి జెన్యూ డబల్స్ కోసం మన ఛానల్ని లైక్ అయితే చేయండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. అయితే అపాయింట్మెంట్ లెటర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీకు ఈ విధంగా వస్తే మీకు తొందరగా జాయిన్ కాండి. ఎందుకంటే మళ్ళా వాళ్ళు వచ్చేసి రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తొందరగా జాయిన్ కాండి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఇది మనకు మన సబ్స్క్రైబర్ వచ్చిన ఒక కాల్ లెటర్ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవట్టు ఇది మొత్తం అఫీషియల్ గానే రావడం అయితే జరిగింది. ఆ బ్రదర్ అయితే మాకు ఫోటో తీసి అయితే పంపడం అయితే జరిగింది. నేనే హైడ్ చేయమన్నా దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ సర్కిల్ విజయవాడ, ఇక్కడ 520013 అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైతే సెండ్ చేశారో 19/9/2024 అని సెండ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ద డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ ఇన్ ద క్రేడ్ ఆఫ్ ద పోస్టల్ అసిస్టెంట్, స్టార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ మల్టీ టాస్కింగ్. రిజిస్ట్రేషన్ నెంబర్, అతని రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ అతను అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ దానికి సంబంధించిన పోస్టల్ నోటిఫికేషన్ సంబంధించి 2023 మనకు నవంబర్ 8 వచ్చింది కదా, మీ అందరికి తెలిసిందే. వాళ్ళు రిఫర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన ఇక్కడ చూసుకుంటే యూ హ్యావ్ సెలెక్టెడ్, ఇక్కడ దాని పోస్ట్ నేమ్ అని ఉంటుంది. యూ హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పోస్టల్ అసిస్టెంట్ కి అతను అయితే సెలెక్ట్ కావడం అయితే జరిగింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. అండ్ అగైనెస్ట్ స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్, అండ్ ఇక్కడ దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది. పబ్లిష్డ్ ఇన్ ద వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ దాన్ని ఏమని ఇచ్చిందంటే ఇక్కడ మీరు 15 రోజుల లోపు మీరైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది మీరు అక్కడికి కింద ఇచ్చింది కదా, ఇక్కడ ఉన్న అడ్రస్ కి అయితే మీరు వెళ్ళి అక్కడ మీరైతే జాయిన్ అయితే కావాలన్నమాట. ఏదైతే మన సంబంధించిన ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కదా. అండ్ ఇక్కడ కింద సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన 200 రూపీస్ అయితే ఏదో లెటర్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు లెటర్ అని వచ్చేసి అఫీషియల్ గా రావడం అనేది జరిగింది. అప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో యాక్సెప్ట్ అయ్యారో వాళ్ళకి వచ్చేసి డాక్యుమెంట్స్ అనేది రెడీగా అవుతాయి, అంటే వస్తున్నాయి. అండ్ ఇంకొకటి కొందరికి రిజెక్ట్ అయినట్టు కూడా కొందరికి రావడం అయితే జరిగింది. వాళ్ళకి వచ్చేసి ఎటువంటి అయితే రావు లెటర్స్ అనేది. ఎవరికైతే ఎటువంటి మెసేజ్ రాకుండా ఓన్లీ మనకు ఓటీపీ వచ్చింది కొందరికి, ఎవరికైతే ఓటీపీ వచ్చిందో వాళ్ళకి వచ్చేసి ఈ లెటర్స్ అనేది వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు 1-2 సార్లు చూసుకోండి. మీ మెయిల్ కానీ మీ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్, ఈ రెండు చూసుకోండి ఒకసారి. మీకు ఒకవేళ మెసేజ్ వచ్చిందా, ఒకవేళ మీకు రిజెక్ట్ అయినట్టు ఒక లెటర్ అదే మెయిల్ వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఎవరికైతే రిజెక్ట్ అయినట్టు రాలేదో అండ్ ఎవరికైతే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందో వాళ్ళకి వచ్చేసి ఈ లెటర్ అనేది వస్తుంది అన్నమాట. అందరికీ వస్తుంది. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఎవరికైతే ఓటీపీ వచ్చిందో వాళ్ళకి మాత్రం వస్తుంది. మనకు ఈ 10 రోజుల లోపు మనకు అందరికి కూడా రిసీవ్ అయితే అవుతాయి. ఇప్పుడు నిన్ననే స్టార్ట్ అయింది, 19 తారీఖు అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. మనకు బ్రాంచ్ని బట్టి, మనకు సెక్షన్ బట్టి, మనకు స్టేట్ని బట్టి అయితే మనకు టైం టు టైం బట్టి వాళ్ళైతే లేట్గా రావచ్చు, ఒక 2 రోజులు అటు ఇటు ఉండవచ్చు. కాబట్టి అందరు కూడా వస్తాయి. ఓకేనా? ఓవరాల్గా చెప్పిందంటే కొందరు ఇది చెప్పినా కానీ కొందరు ఫేక్ అయితే అన్నారు నిన్న. అది వాళ్ళ కర్మ.
ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తున్నారో మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైతే మళ్ళీ చెప్తున్నానో ఎవరైతే మన ఛానల్ చూసి అప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో అందరికీ సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మన ఛానల్ తరపు నుంచి స్పోర్ట్స్ కోటాల 200 అబోవ్ మంది అయితే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాగా చూసుకుంటే అందరికి కూడా కంగ్రాచులేషన్స్. మనకు 1899 పోస్టులలో మన మంది 200 మంది అయితే ఉండడం అయితే జరిగింది. అదొక పెద్ద సక్సెస్ అన్నమాట మన ఛానల్కి. ఇప్పటి వరకు చూసింది కరెక్టే, ఒకటి మిస్టేక్ అయితే జరిగిందండి, సారీ అండి. అది అందులో మీకు లెటర్ వచ్చినప్పుడు అందులో మీకు అక్కడికైతే మీరు పంపించాలి, పోస్ట్ బై పోస్ట్ మీ సర్టిఫికేట్స్ అనేది పంపించాలి. మీరు ఒకసారి అది చూసుకొని మీకు 200 రూపాయలు పోస్టు అదంతా మీరు ఒకసారి పంపించాలి, అక్కడికి పంపించాలి. ఒకసారి మీరు చూసుకోండి.